సీతయ్య పెళ్ళి. సీతాపురంలో సీతయ్య అనే అమాయకుడు ఉండేవాడు. వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉన్నప్పటికీ వాడు కష్టపడి జీవించేవాడు. వాడికి పిల్లనివ్వాలని ఊళ్ళో చాలామంది అనుకుంటున్న సమయంలో పొరుగురు నుండి రుద్రయ్య అనే మోసగాడు వచ్చాడు. వాడి వెంట ఒక అనాకారి పిల్ల ఉన్నది. ఊళ్ళో అందరితోనూ వాడు, ఈ పిల్ల నా కూతురు, ఆ మధ్య 2 నెలల క్రితం సీతయ్య మా ఊరు వచ్చినప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడు, వచ్చి కాపురానికి తీసుకెళ్తాడని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇంకా విసిగిపోయి నేనే దీన్ని తీసుకొచ్చాను. సీతయ్య నా కూతురుకు అన్యాయం చేస్తాడేమోనని అనుమానంగా ఉన్నది. మీరందరూ నాకు సాయపడాలి అని చెప్పాడు. ఈ విడ్డూరమేమిటో చూడాలని ఊళ్ళో చాలామంది రుద్రయ్యతో పాటు సీతయ్య ఇంటికి వెళ్ళారు. సీతయ్య తనకు ఆ పిల్ల ఎవరో తెలియదన్నాడు. తెలియదని బింకాలు పలికితే సరిపోదు, నేను మా ఊరు నుంచి సాక్ష్యాలు తీసుకురాగలను అన్నాడు రుద్రయ్య. సీతయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి తనను రుద్రయ్య బారి నుంచి రక్షించమన్నాడు. వాడు అమాయకుడని తెలిసిన గ్రామాధికారి వాణ్ణి ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుండగా మర్నాడు గ్రామానికి మరొక వ్యక్తి వచ్చాడు. వాడు తన పేరు లక్ష్మయ్య అని చెప్పాడు. వాడి వెంట ఎంతో అందమైన యువతి ఉన్నది. వాడు కూడా గ్రామస్తులతో సీతయ్య 4 నెలల కిందట తన గ్రామానికి వచ్చినప్పుడు తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. సీతయ్య తనకేమీ తెలియదని గోల పెడితే, నీకు కావాలంటే 1,00,000 వరహాలు కట్నంగా ఇస్తాను, నా కూతురుకు అన్యాయం చేయకు అన్నాడు. సీతయ్య అందుకు ఒప్పుకోలేదు. లక్ష్మయ్య గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. అప్పటికే రుద్రయ్య కూడా గ్రామాధికారి దగ్గర ఉన్నాడు. గ్రామాధికారి ఇద్దరూ చెప్పింది విని, మీరు చెప్పిన దాన్ని బట్టి సీతయ్య ముందుగా లక్ష్మయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందగత్తె, ధనవంతురాలు. ఆమెని పెళ్లి చేసుకుని ఉంటే సీతయ్య తిరిగి ఇంకొక ఊరు వెళ్ళి రుద్రయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని ఉండడు. కాబట్టి మీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారు, అవునా అన్నాడు. రుద్రయ్య తన కూతురు పెళ్లికి సాక్ష్యాలు తేగలనన్నాడు. లక్ష్మయ్య తను సాక్ష్యాలు తెస్తానన్నాడు. ఇద్దరు వాదులాటకు దిగారు. ఆ సమయంలో అక్కడికి ఒక కసాయివాడు వచ్చాడు. వాడు రుద్రయ్య కూతురు కేసి చూస్తూ, నువ్వెక్కడున్నావా? కసాయివాణ్ణి పెళ్లి చేసుకుంటే చచ్చిన జంతువుల చర్మాలు వలవాలని తెలియదా? ఆ సంగతి నువ్వు పెళ్ళికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. పెళ్లి చేసుకున్నాక ఇంట్లోంచి పారిపోతే నేను ఊరుకుంటానా? నాతో పద అన్నాడు. ఆ అమ్మాయితో నీకు పెళ్ళయిందా అని అడిగాడు గ్రామాధికారి ఆశ్చర్యంగా. అవును, ఈమె నా భార్య. అందుకు సాక్షులను కూడా వెంటబెట్టుకొని వచ్చాను. వాళ్ళు వీధిలో నిలబడ్డారు. పిలవమంటే పిలుస్తాను అన్నాడు కసాయివాడు. గ్రామాధికారి సాక్షులను పిలిపించాడు. కసాయివాడు అనాకారి పిల్లను పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఇంకా వేరే సాక్ష్యాలు అవసరం లేదు. రుద్రయ్య కూతురు సీతయ్య భార్య కాదు అన్నాడు గ్రామాధికారి. అవన్నీ అబద్ధపు సాక్ష్యాలు. నేను ఈ కసాయి వెంట వెళ్ళను అని అనాకారి పిల్ల ఎదురు తిరిగింది. నీ తండ్రి రుద్రయ్య 2 నెలల క్రితం ఈ కసాయివాడికి నిన్నిచ్చి పెళ్లి చేసినట్టు సాక్షులు రుజువు చేశారు. నువ్వు నీ భర్తతో వెళ్ళి తీరవలసిందే అన్నాడు గ్రామాధికారి. ఆయన అలా అనగానే అనాకారి పిల్ల కళ్ళనీళ్లు పెట్టుకొని, ఈ రుద్రయ్య నా తండ్రి కాదు, మేనమామ. ఈ సీతయ్య అమాయకుడని తెలిసి అతడి ఆస్తి మీద పెత్తనం చెలాయించేందుకు ఈ నాటకం ఆడుతున్నాడు. నాకు సీతయ్యకు పెళ్లి కాలేదు. నిజం ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను ఈ కసాయివాడి పాలు చేయకండి అన్నది. సమస్య తీరిపోయింది. ఇక సీతయ్య లక్ష్మయ్య కూతుర్ని ఎలుకోవచ్చు అన్నాడు గ్రామాధికారి. నిజం చెబుతున్నాను, నేను ఈ పిల్లను కూడా పెళ్లి చేసుకోలేదు అన్నాడు సీతయ్య దీనంగా. పోనీ నీ మాటే నిజమనుకుందాం. ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు లక్ష్మయ్య. సీతయ్య ఆశ్చర్యపోయి, నాకిదంతా అయోమయంగా ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతున్నదో కూడా అంతుబట్టడం లేదు అన్నాడు. అప్పుడు లక్ష్మయ్య అందరికీ అసలు విషయం వివరించి చెబుతూ, నేను నా కూతురుకు మంచి వరుడు కోసం వెతుకుతున్నాను. నా కూతురు అమాయకురాలు. పెళ్ళయ్యాక భర్త దాన్ని మోసం చేస్తాడని నా భయం. ఆ సమయంలో నాకు సీతయ్యను గురించి తెలిసింది.
అతన్ని పరీక్షించాలనుకున్నాను. అప్పుడే నాకు రుద్రయ్య వేస్తున్న పథకం గురించి వాళ్ళ ఊరు వాడొకడు చెప్పాడు. రుద్రయ్య ఆట కట్టించేందుకే ఈ కసాయి వాడి సాయం కోరాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. వాడి కసాయతనం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇంతకు సీతయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు గ్రామాధికారి. సీతయ్య అమాయకుడే కావచ్చు, కానీ అబద్ధాలకు భయపడి తేలికగా లొంగిపోతాడని రుజువైంది. సీతయ్య స్థానంలో మరొకడుంటే నేనిస్తానన్న లక్షవరహాలకు ప్రలోభపడి అందమైన నా కూతుర్ని ముందే పెళ్లి చేసుకున్నట్టు ఒప్పేసుకునేవాడు. సీతయ్య నిజాయితీపరుడని తేలిపోయింది అన్నాడు లక్ష్మయ్య. అందువల్ల నీకు కలగబోయే మేలేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి. అయ్యా, సీతయ్యకు ప్రపంచంలోని మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి నా వంటి వాళ్ళ సాయం కావాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేనతడికి అండగా ఉంటాను. మీ అందరి ఎదుట నా సమర్థతను రుజువు చేసుకున్నా కదా, సీతయ్య నిర్ణయం ఏమిటో వినాలనుకుంటున్నాను అన్నాడు లక్ష్మయ్య. లక్ష్మయ్య కూతుర్ని పెళ్లాడేందుకు సీతయ్య సంతోషంగా అంగీకరించాడు.